అడుగుతా ఉన్నా, ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలే. ఆనాడు మీరే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు దొడ్డు వడ్లద్దు సన్నవడ్లు పెట్టు అని చెప్పి రైతులను మోసం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రైతు నాయకులు రేవంత్ రెడ్డి గారు రైతులకు మాట ఇచ్చి 2024 సంవత్సరంలో వర్షాకాలం పంటకు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు అనేక రకమైనటువంటి రైతులను రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. ఇవాళ సొంత వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఇవాళ ఆయనే చెప్పిండు, మేము ఎక్కడైనా ధర్నా చేద్దామని చెప్పి మా కార్యకర్తల నాయకులు మేము 60 మంది ఉంటే 4 రైతులు వస్తలేరని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడింది. అంటే రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉంది. రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక అభిమానం ఉంది. ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రైతులకు అనేక రకాలైన ప్రయోజనం కలుగుతూ ఉంది. మద్దతు ధర విషయంలో మేము ఇది 5వ క్రాప్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇవాళ రైతులకు ఈ ప్రభుత్వం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇవాళ మక్కలు ఇవాళ వాళ్ళ ముఖానికి 10 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజు మక్కలు తీసుకోలేదు. ఇవాళ మార్కెట్ ద్వారా 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ తీసుకోవడమే కాకుండా 15 లక్షల మెట్రిక్ టన్నులు కంప్లీట్ చేసింది. మళ్ళీ దాన్ని ఇవాళ ఆ మక్కలను కూడా మళ్ళీ మరి మంచి రేట్ వచ్చే విధంగా మార్కెట్లో అమ్మడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 2400 కొని ఇవ్వాలంటే 100 కోట్ల రూపాయలు నష్టపోయి, అంటే ఇవాళ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఆ మక్కలను తీసుకొని మళ్ళీ ఇవాళ గోదాములలో పెట్టుకోవడం జరిగింది. మరి ఈ వడ్లను కానీ మక్కలను కానీ ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం 50 లక్షలే తీసుకుంటామంటారు. ఇవాళ మక్కలు 2400 మద్దతు ధర మరి కేంద్ర ప్రభుత్వం పెంచి నరేంద్ర మోడీ గారు పెంచి మరి చేతులు దులుపుకొని కూర్చుంటే ఇవాళ మన ప్రభుత్వం ఇక్కడ రైతులకు ఇబ్బంది కావద్దు, రైతులకు నష్టం కావద్దు, రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి మరి ఆ మొక్కలను కూడా ఇవాళ మనం ఎంత కష్టమైనా మరి వాళ్ళ లోటు బడ్జెట్ ఉన్నా ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి రైతుకు ఆలోచించి ఇవాళ మరి మొక్కలను తీసుకోవడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ఎరువుల విషయానికి వచ్చినప్పుడు మరి ఇక్కడటువంటి బీజేపీ పార్టీ పాపం వాళ్ళు మొన్నటిదాకా రైతు గోస అని చెప్పి తిరిగారు. రైతు గోస సంగతి దేవుని గారు కానీ ఆ ఎండలు తిరుగుతాడో నాకు వీళ్ళని చూస్తే గోస అనిపించింది. ఎందుకంటే అసలు దేనికోసం తిరుగుతాడో ఎందుకు తిరుగుతాడో నాకు అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళకు రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు 8 మంది ఎంపీలుండి 8 మంది శాసనసభ్యులుండి ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు రైతుల కోసం ఏం చేసిందో చెప్పరు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం 2వసారి 3వసారి గవర్నమెంట్ ఉంది. ఇలా 2 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ 3వసారి గవర్నమెంట్ వచ్చి ఇవాళ వడ్లు తీసుకోరు, మక్కలు ఒక గింజ తీసుకోరు. నీ డబుల్ ఇంజన్ అనేటువంటి నీ ప్రభుత్వాలు మహారాష్ట్రకి వెళ్ళి మక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు దొంగతనంగా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి మక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ వీళ్ళు ఇక్కడ రైతు గోస అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అంటే రైతు గోస కాదు, వీళ్ళకు ఫస్ట్ ఆ ఎండలు తిరిగి వాళ్ళు గోసపడ్డారు. ఎక్కడికి పోయినా కల్లాల రైతులు లేరు. ఏ రైతు వాళ్ళకి ఇక్కడ మాకు ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పలే. వీళ్ళు కూడా రైతులను రెచ్చగొట్టుకుంటూ తిరుగుతారు. ఇవాళ దగ్గర యూరియా స్టార్ట్ అయింది. మరి ఏప్రిల్ మే నెలల్లో మనకు యూరియా స్టాక్ ఇవ్వాలి. ఏప్రిల్ మే నెలలో దాదాపు మనకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. కానీ ఏప్రిల్ మే నెల 2 నెలలు కలిసి 1,53,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అంటే ఇంకా దగ్గర 47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు ఏప్రిల్ మే నెల 2 నెలలు రావాలి. దానికోసం ప్రయత్నం చేయరు. దానికోసం వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు. దానికోసం వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగారు.
కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఏదో బాగా చేసినట్టు, అసలు కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ రాష్ట్రమే లేదన్నట్టు, మొత్తం రైతులు మొత్తం ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఉద్ధరిస్తుందనే విధంగా వాళ్ళు ఇవాళ మాట్లాడడం అనేది అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా ఇక్కడ మనకు ఆర్ఎస్సీఎల్ ఉంది, ఏది రామగుండం ఎరువుల కర్మాగారం. ఆర్ఎఫ్సీలు ఎక్కడ ఉంది? తెలంగాణ ఉంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది, పెద్దపల్లి జిల్లాలో ఉంది. మరి ఆర్ఎఫ్సీఎల్కి సంబంధించి మరి ఇక్కడ వెళ్ళేటువంటి యూరియన్ కంపల్సరీ ఆ యూరియా ఇక్కడే ఇవ్వాలా, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలా. కానీ ఇక్కడ ఇవ్వకుండా ఆ యూరియాను మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు మరి ఇక్కడ రేకుల ద్వారా, రైలు రేకుల ద్వారా ఇవాళ పంపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే, రైతుల మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా, ఈ రాష్ట్రం పట్ల ఇది మన రాష్ట్రం, మన రైతులు అనేటువంటి ఆలోచన ఫీలింగ్ మీకు ఉంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడతారా, సంబంధిత మంత్రి గారితో మాట్లాడతారా, ఖచ్చితంగా ఆ యూరియాను ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేపో మాపైతే 19th నుండి వర్షాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 19th నుండి వర్షాలు ఉంటే ఇప్పటికే చాలా వరకు మరి వరి నారులు పోసిరు. ఎందుకంటే రోహిలో పోసినారు, మురుగశీల కార్తీలో పోసినారు. రేపు మళ్ళీ మనకు నాట్లు స్టార్ట్ అవుతాయి. మనకు వర్షాలు ఇట్లా పడుతూనే మనకు నాట్లు స్టార్ట్ అవుతాయి. నాట్లతో పాటు ఇవాళ మరి నాట్లు ఏంగా మళ్ళీ ఎరువులు కావాలి, డిఏపి కానీ అదేవిధంగా యూరియా కానీ ఇవి తక్షణమే అవసరం ఉంటాయి. దానికి తగ్గట్టు మీరు రైతులకు సరిపోను యూరియా కానీ డిఏపి కానీ మరి ఇక్కడ స్టాక్ ఉండాలి. కానీ మీరు ఏం చేశారంటే ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి కోటను కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలే. కాబట్టి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రం మంత్రుల ఆధ్వర్యంలో, పార్లమెంట్ ఎంపీల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి కూడా కలుస్తాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీ సొల్లు కబుర్లు ఆపి, మీరు వట్టిగా మోసం ముచ్చట్లు ఆపి ఇక్కడి యూరియా, ఈ రాష్ట్ర యూరియా ఈ రైతులకే ఇవ్వండి అని చెప్పి మేము ఖచ్చితంగా మరి మంత్రుల బృందం కూడా ఇవాళ కిషన్ రెడ్డిని కలుస్తుంది. ఈ మధ్యలో వారితో టైం తీసుకొని తర్వాత కేంద్ర మంత్రిని కలుస్తాం. అన్ని రకాల ఒత్తిడి తీసుకొస్తాం మీ మీద. ఇవాళ మీరు 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు సంబంధించి మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, అవసరమైతే వడ్లను తీసుకొచ్చి మీ ఇండ్ల ముంగట వస్తాను. ఎందుకంటే మీరు తిరిగింది కదా, సెంటర్ల పంట తీసుకుంటలేరు అని చెప్పి నెత్తి మీద బట్ట కట్టుకొని తిరిగిరు కదా, ఏది నెత్తి మీద బట్టేసుకొని తిరిగిరుగా, ఏది కళ్ళాల పంట తిరిగి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కదా రైతులను. అయినా కూడా ఇవాళ రంగు మారినా, ములకొచ్చినా, ముక్కిపోయినా ఇవాళ ఈ ప్రభుత్వం ఒక్క గింజ లేకుండా రైతులకు ఇక్కడ ఇబ్బంది కాకుండా తీసుకున్న చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బీజేపీగా మీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో మీరు చెప్పాలి. ఇవాళ మీకు కిషన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మొదలు ఆర్ఎస్సీఎల్ ఎరువు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రకి ఇప్పాను. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పక్క రాష్ట్రాలకు పోతే ఒక దద్దమ్మ లెక్క ఉంటున్నావు. కానీ ఇక్కడ మాత్రం నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఆ మాటలన్నీ కట్టిపెట్టి ఈ మోసం ముచ్చట్లు బంద్ చేసి రైతులకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి నేను బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నా. మీ దగ్గర రైతులకు మంచి ఆప్షన్ ఏమైనా ఉంటే మీరు ఇవ్వండి, ప్రభుత్వానికి సూచన చేయండి. కానీ మీరేదో మొన్నటిదాకా ఏది సంక్రాంతి పండుగ గంగెట్లో తిరుగుతారు, ఊళ్ళ పొంట సేమ్ అట్నే తిరిగి మీరు కళ్ళాల పొంట, ఐకేపీ సింగిల్ విండో సెంటర్ల పొంట సేమ్ ఎట్లయితే జోరులు వేసుకొని ఎట్లా తిరుగుతారో మీకు ఎట్లా తిరిగారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు ఎంతసేపు రైతులకు మేలు చేయడం కోసం కాదు, ప్రభుత్వం బదనాం చేయాలి ప్రభుత్వాన్ని, ఏదో ఇప్పుడే కుంపలు మునిగిపోయినాయి, ఏదో జరిగిపోతూ ఉంది అసలు అనేటువంటి ఆలోచనతో మీరు తిరిగే ప్రయత్నం చేశారు. కానీ మీ మాటలు ఎవ్వరు నమ్మలే. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, మక్కల మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలు కానీ బ్రహ్మాండంగా చేసింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధర్మం 4 పాదాలతో నడుస్తూ ఉంది. కాబట్టి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ
బ్రహ్మాండమైనటువంటి వరి వడ్ల దిగుమతి కానీ మక్కల దిగుమతి కానీ దిగుబడి కానీ